Hi children, today we are discussing about Ekalavya lesson. Dronacharya was the royal teacher of the Pandavas and Kauravas of Hastinapura. హస్తినపురలో నివసించేటువంటి పాండవులకి కౌరవులకి ద్రోణాచార్యుడు ఒక ఉపాధ్యాయుడు. హీ వాజ్ ద మాస్టర్ ఆఫ్ ఆర్చరీ. ద్రోణాచార్యుడు విలువిద్యలో ఒక నైపుణ్యం గల వ్యక్తి. Arjuna, one of the Pandavas, was his favorite student. పాండవులలోని అర్జునుడు ద్రోణాచార్యునికి ఒక ఇష్టమైన స్టూడెంట్. అర్జున వర్క్డ్ వెరీ హార్డ్. అర్జునుడు చాలా శ్రమించేవాడు. ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లెజ్డ్ విత్ అర్జున అండ్ సైడ్. ద్రోణాచార్యుడు అర్జునుని శ్రమకి చాలా సంతోషించి అర్జునునితో ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, ఐ విల్ మేక్ యూ ద గ్రేటెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్. నేను విలువిద్యలో నీకు ప్రపంచంలోనే గొప్పవాడిని చేస్తానని ద్రోణాచార్యుడు అర్జునునితో చెప్తాడు. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఏకలవ్యుడు చాలా చురుకైన బాలుడు. He was the son of the chief of the jungle tribes of Nishada. నిషద చీఫ్ అయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఏకలవ్యుడు. వన్ డే ఈ వాచ్డ్ ద్రోణాచార్య టీచింగ్ ఆర్చరీ టు ద ప్రిన్సెస్ ఆఫ్ హస్తినపుర ఇన్ ద గురుకుల. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ప్రిన్సెస్కి ఆ విలువిద్య నేర్పించేటప్పుడు చూస్తాడనమాట. ఏకలవ్య విష్ టు లెర్న్ ఆర్చరీ. ఏకలవ్యుడు ఆ విలువిద్యను నేర్చుకోవాలని అనుకుంటాడు. సో ఈ మెట్ ద్రోణాచార్య అండ్ ఫెల్ హ్యాట్ ఈజ్ ఫీట్. ద్రోణాచార్యుని కలుసుకొని అతని పాదాలకి నమస్కరిస్తాడు. ఈ సెడ్, ఓ గ్రేట్ టీచర్, ఐ హావ్ కమ్ టు లెర్న్ ఆర్చరీ ఫ్రమ్ యూ. కైండ్లీ టేక్ మీ యాజ్ యువర్ పీపుల్. ఉపాధ్యాయుడా, నేను మీ వద్ద ఆర్చరీ నేర్చుకోవడానికి వచ్చాను. దయచేసి మీరు నన్ను మీ యొక్క శిష్యునిగా అంగీకరించండి అని ప్రాధేయపడతాడు. ద్రోణాచార్య వాజ్ వెరీ ప్లెజ్డ్. ద్రోణాచార్యుడు అప్పుడు చాలా సంతోషించి, హూ ఆర్ యూ ద్రోణాచార్య ఆస్క్డ్. అప్పుడు ద్రోణాచార్యుడు నువ్వు ఎవరు అని ఏకలవ్యునికి అడుగుతాడు. ఐఎమ్ ద సన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది జంగిల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద సెడ్ ఏకలవ్య. నిషద చీఫ్ యొక్క కొడుకుని అని ఏకలవ్యుడు సమాధానం చెప్తాడు. ఏ ట్రైబ్స్ మ్యాన్ సెడ్ ద్రోణాచార్య, డోంట్ యూ నో ఐ టీచ్ ఓన్లీ ద ప్రిన్సెస్, యూ కెన్ గో బ్యాక్. నీకు తెలియదా, నేను ఓన్లీ రాజపుత్రులకి మాత్రమే శిక్షణ ఇస్తాను. దయచేసి యూ కెన్ గో బ్యాక్, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఏకలవ్య వాజ్ వెరీ డిసార్టెడ్. హీ ఒబేడ్ ద్రోణాచార్య అండ్ రిటర్న్ టు ద ఫారెస్ట్. డిసార్టెడ్ మీన్స్ ఈ లాస్డ్ హోప్. ఈ ఒబేడ్ ద్రోణాచార్య అండ్ రిటర్న్ టు ద ఫారెస్ట్. ద్రోణాచార్యుని మాటలని పాటించి అతను తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు. దేర్ ఈ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. అతను అడవిలోకి వెళ్ళిన తర్వాత మట్టితో ద్రోణాచార్యుని యొక్క ఫోటోని తయారు చేసి పెట్టుకుంటాడు. ఈ ప్రాక్టీస్డ్ ఆర్చరీ డే అండ్ నైట్. ఇన్ నో టైమ్ ఈ మాస్టర్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. అతను రాత్రి పగలు కష్టపడి తక్కువ టైంలోనే ఆర్చరీని నేర్చుకుంటాడు. ఆర్చరీ మీన్స్ విలువిద్య. నౌ ఈ కుడ్ షూట్ ఆరోస్ ఈవెన్ ఇన్ ద డార్క్ జస్ట్ బై లిజనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ఎనిమల్. అతను అలా నేర్చుకొని రాత్రిలో కూడా బాణాలని వేసే కెపాసిటీ, అంటే అంత స్కిల్ని నేర్చుకుంటాడు. చీకట్లో కూడా జంతువులని చంపేంత కెపాసిటీ వస్తుంది.
వన్ డే ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ కేమ్ టు ద ఫారెస్ట్ విత్ ఏ డాగ్ ఫర్ హంటింగ్. ఒకరోజు ద్రోణాచార్యుడు మరియు పాండవులు కౌరవులు కలిసి ఫారెస్ట్కి వస్తారు. ఒక కుక్కను తీసుకొని వేటకు వస్తారు. సడన్లీ ద డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. ఎన్ యారో కేమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ స్టక్ ద మౌత్ ఆఫ్ ది డాగ్. అక్కడ కుక్క అరవడం మొదలు పెడుతుంది. ఎక్కడి నుంచో వచ్చి ఆ బాణాలు ఆ కుక్క యొక్క నోటికి గుచ్చుకుంటుంది అన్నమాట. అనదర్ ఆరో ఫాలోడ్ ఇట్ అండ్ అనదర్. 7 arrows కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. అలా ఒక్కదానితో ఒకటి బాణాలు వచ్చి ఆ కుక్క నోటికి గుచ్చుకుంటాయి. హూ మైట్ హ్యావ్ షాట్ ద ఆరోస్? ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్ వన్ ఆఫ్ దెమ్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ చాలా ఆశ్చర్యపోతాడనమాట. అర్జున, హియర్ ఈజ్ ఎన్ ఆర్చర్ మోర్ స్కిల్ఫుల్ దెన్ యూ. ఈ షాట్ arrows into the dog's mouth just by hearing its sound. అప్పుడు అర్జున, నీకంటే ఇక్కడ బాగా నైపుణ్యం గల వ్యక్తి ఉన్నాడు. అతను కేవలం ఆ కుక్క చేసే అరుపులను పట్టి బాణాన్ని వేశాడు అని చెప్తాడన్నమాట. సూన్ దే సా ఏ యంగ్ మ్యాన్ విత్ ఏ బో అండ్ హారోస్. తర్వాత వాళ్ళు అక్కడ ఒక అబ్బాయిని చూస్తారు, ఏకలవ్యుని చూస్తారు. అతను విల్లు మరియు బాణం పట్టుకొని నిలబడి ఉంటాడు. హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్కుడ్. ద్రోణాచార్యుడు అప్పుడు నువ్వు ఎవరు అని ఏకలవ్యునికి అడుగుతారు. సార్, ఐఎమ్ ఏకలవ్య, ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ నిషద. నిషద చీఫ్ యొక్క కొడుకుని అని ఏకలవ్యుడు సమాధానం చెప్తాడు. హ్యావ్ యూ షాట్ దీస్ యారోస్ అట్ ద డాగ్? ఎస్ సార్, ఐ హ్యావ్. ఆ బాణాలని నువ్వే వేసావా అని అడుగుతారు. అప్పుడు ఏకలవ్యుడు అవును సార్ అని సమాధానం చెప్తాడు. హూ ఈజ్ యువర్ గురు? సెడ్ ద్రోణాచార్య. నీ యొక్క గురువు ఎవరు అని ద్రోణాచార్య అడుగుతాడు. ఐఎమ్ యువర్ హంబుల్ స్టూడెంట్ సార్, సెడ్ ఏకలవ్య. నేను మీ యొక్క విద్యార్థిని అని ఏకలవ్యుడు సమాధానం చెప్తాడు. మై స్టూడెంట్, ఎక్స్క్లైమ్డ్ ద్రోణాచార్య, వెన్ డిడ్ ఐ టీచ్ యూ? మై స్టూడెంటా? నువ్వు నా యొక్క శిష్యునివా? నేను ఎప్పుడు నీకు చెప్పాను అని ద్రోణాచార్యుడు అడుగుతాడు. ఐ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ యూ అండ్ ప్రాక్టీస్డ్ షూటింగ్ యారోస్, ఆన్సర్డ్ ఏకలవ్య. నేను మట్టితోటి మీ యొక్క బొమ్మని తయారు చేశాను, దాన్ని చూసుకుంటూనే నేను బాణం విద్య అంటే విలువిద్యను నేర్చుకున్నాను అని చెప్తాడు. ద్రోణాచార్య వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఫెల్ట్ ప్రౌడ్, బట్ ఈ రిమెంబర్డ్ ఈజ్ ప్రామిస్ టు అర్జున. అప్పుడు ద్రోణాచార్యుడు అతని మాటలకి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. ఈ సెడ్, ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్, గివ్ మీ గురుదక్షిణ. గురుదక్షిణ మీన్స్ సంథింగ్ ఆఫర్డ్ టు ఏ టీచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ యాజ్ ఏ టేకెన్ ఆఫ్ రెస్పెక్ట్. గురుదక్షిణ మీన్స్ ఏదైనా మనం విద్య అతని వద్ద నేర్చుకున్న తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత మనం అతనికి ఇచ్చే కానుకనే గురుదక్షిణ అంటాం. ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్ యూ ఆస్క్ ఫర్, రిప్లైడ్ ఏకలవ్య. మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు ద్రోణాచార్యునికి. దెన్ గివ్ మీ యువర్ రైట్ థంబ్, సెడ్ ద్రోణాచార్య. అప్పుడు ద్రోణాచార్యుని యొక్క రైట్ థంబ్ను ఇవ్వండి అని ద్రోణాచార్యుడు చెప్తాడు. ఇఫ్ ఏకలవ్య కట్ ఈజ్ రైట్ థంబ్, ఈ కుడ్ నెవర్ షూట్ యారోస్ అగైన్. ఏకలవ్యుడు అతని రైట్ థంబ్ను కట్ చేస్తే కనుక మళ్ళీ బాణాలు వేయడు, విలువిద్యను వదిలేస్తాడు అని అతని యొక్క ఆలోచన.
But he did not hesitate even for a moment. He took an arrow and cut off his right thumb and placed it at his guru feet. అతను ద్రోణాచార్యుడు అడిగిన వెంటనే అతని యొక్క బొటన వేలుని కట్ చేసి అతని గురువు యొక్క పాదాల వద్ద పెడతాడు. థ్యాంక్ యూ.